మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని మనము మిల్క్లో కాగుతున్న పాల్లోనూ వేసేసి బాగా మరిగించాలి. ఉండలు లేకుండా కలపాలి. వెంటనే గట్టి పెట్టి మనం తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము తిప్పుతూ ఉండాలి. లేకపోతే లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. మనం అలా మనం చూసుకుంటూ ఉండాలి. లేకపోతే మనకి మిశ్రమం దగ్గర పడేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి. చూసారా, ఇలాగా అవ్వాలన్నమాట. తర్వాత నేను స్టవ్ ఆపేసుకొని బౌల్ని కింద పెట్టేసుకున్నాను. కింద పెట్టేసుకున్న తర్వాత మేగడ కట్టేస్తుంది, అందుకని నేను బాగా తిప్పేసి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని యాపిల్, మ్యాంగో, ప్రొమోగ్రానేట్ ఉన్నాయి మా ఇంట్లో, మేము అవి వేసుకున్నాం. కావాలంటే మీరు గ్రేప్స్ అయినా వేసుకోవచ్చు, పర్వాలేదు. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అన్నీ అందులో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఇంకేమైనా షుగర్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మనం టేస్ట్ చూసుకొని మనకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది ఫ్రూట్స్ అని అందులో వేసి తిప్పిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో వేసుకొని దాన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 2 hours పాటు ఉంచుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్